తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మహేశ్వరం సి వెంకటేశ్వర్లు డీజే యాజమానులతో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ డీజేల నుంచి అధిక డిజబెల్స్ తో ఉత్పన్నమయ్యే శబ్దాల కారణంగా హృద్రోగులకు గుండెపోటు ఇతర హృదయ సంబంధ ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని చెప్పారు. అలాగే చిన్నపిల్లలకు శాశ్వత వినికిడి సంబంధిత సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా పలు పరిశోధనలు తెలియజేస్తున్నారు. అంతేకాక సామాన్య ప్రజలు ముఖ్యంగా వృద్ధులు ఆరోగ్యం దెబ్బతింటుందని కారణంతో ఇకపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఊరేగింపులు డీజే సౌండ్స్ మిక్సర్లు యాంప్లిఫైయర్స్ అలాగే బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ పోలీస్ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘిస్తే బిఎన్ఎస్ 2223, 280, 292, 293, 324, బిఎన్ఎస్ఎస్ 152 పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 15 కింద కేసులు నమోదు చేస్తామని సి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ నిషేధిత ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమిస్తే 5 ఏళ్లు జైలు శిక్ష, 1,00,000 జరిమానా ఉంటుందని కమిషనర్ సుధీర్ బాబు తెలిపారన్నారు. ఈ ఉత్తర్వులు పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాచకొండ పరిధిలోని అన్ని జోన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం సి వెంకటేశ్వర్లు, ఎస్ఏల వెంకటరెడ్డి, మధుసూదన్, రాఘవేందర్, డీజే యాజమానులు, దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 6 విగ్రహాలు 2 ఎట్లా పెరిగినాయని మాకు చెప్పలేదా? మీరు ఇప్పుడు పంపాలి. మనం అడుగుతున్నారు, రోజు అడుగుతున్నారు. వస్తుంది సార్. ఆ పీటర్ 1, పీటర్ 2 ఇటు రండి. మీకు పోయిన సంవత్సరం ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఈ సంవత్సరం ఎన్ని ఉన్నాయి? వేరేలా ఇక్కడ ముందుకురా. అంతే ముందు ఎన్ని ఉన్నాయి? కట్టుపల్లి ఒకటే ఉండేది కదా ఇంతకుముందు, ఇప్పుడు 2 అయినాయా? అన్నారు కానీ తెలియదు. పెట్టిదాని రాత్రి అన్నారు, నేను చూడలేదు. అంటే పెట్టినట్టే కదా. ఎత్తలేడు ఆయన. వార్డ్ నెంబర్ ఉన్నాడు. ఏం పేరు? కట్పల్లి సార్. ఏం పేరు? రవి. కలవకలు 14 సార్. కమిషనర్ సార్ ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ కూడా డీజేలు పెట్టడానికి లేదు. డీజేలు పెట్టినట్టయితే చట్ట ప్రకారం మీ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డీజేల వల్ల చాలామంది వృద్ధులు కానీ పిల్లలకు కానీ అపాయం జరిగే ప్రమాదం ఉంది. దాని యొక్క సౌండ్ వల్ల మనిషి యొక్క ఓల్డేజ్ మనుషులకు కానీ ప్రాణానికి ప్రమాదం కూడా ఉన్నది. దానివల్ల ఒక ఉత్తర్వులు అయితే వచ్చినాయి. దాని ప్రకారం డీజే ఎవరు కూడా పెట్టుకోవడానికి వీలేదనేది ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు నిమజ్జనం చేయాలి. గణేషులు అయితే ఇప్పుడు ఒక 2 ఇచ్చిన డేట్ తర్వాత కూడా చాలామంది చేశారు. దానివల్ల మేము డైలీ రిపోర్ట్ పంపించడం వల్ల మాకు ఇబ్బంది అయింది. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ప్రత్యేకంగా అడుగుతున్నాను, ఎలాంటి డేటు మార్పులు ఉన్నట్టయితే ఇప్పుడే చెప్పండి. మేము దాని ప్రకారమే బందోబస్తు అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మాకు తెలియకుండానే మీరు 13వ తారీఖు అని 14వ తారీఖు 15వ తారీఖు చేస్తే మా దృష్టిలో అది ఉండదు. మేము ఆ రోజు తీస్తారని తీశారని అనుకుంటాం. దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఏ రోజైతే తీద్దామన్నారో అదే రోజు విగ్రహాన్ని మీరు నిమజ్జనం చేయడానికి చేయాలి. అదేవిధంగా డీజే సంబంధించినటువంటి వ్యక్తులకి చెప్పడం ఏంటంటే, ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారో ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వారికి మరియు డీజేస్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు దుర్గామాతని 9 రోజులు పవిత్రంగా పూజిస్తారు. ఆ పవిత్రతని అదేవిధంగా కాపాడండి. రోజు రెగ్యులర్గా నైట్ టైము 2 కానీ లేదా 3 కానీ విగ్రహం కాడ ఉండేటట్టు చూసుకోండి. ఆ దీపాల కింద మనం బియ్యం కానీ శాండ్ కానీ, అంటే దీపం పొరపాటున కింద పడినట్టయితే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ దీపం గగనం కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఇంతకుముందు కూడా గణేష్ అప్పుడు కూడా చెప్పడం జరిగింది. అవే జాగ్రత్తలు ఇప్పుడు కూడా తీసుకుంటూ ప్రతిరోజు మీరు దేవుని కాడ నిత్యం ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు మీదే ఉన్నాయి. మేము ఈరోజు ప్రతి ఒక్కరిని పిలిచి మీరు ఏ రోజైతే తీస్తారో ఆ రోజు మేము డేటు మెన్షన్ ఈరోజు మహేశ్వరం పోలీస్ స్టేషన్లో
ఈ డీజేస్ సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ని మరియు మన నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాతా విగ్రహాలు ఆర్గనైజేషన్ అందరినీ పిలిచి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఏదైతే గణేష్కి సంబంధించినటువంటి సందర్భంలో మనం ఏదైతే ప్రికాషన్స్ తీసుకున్నామో, జాగ్రత్తలు తీసుకున్నామో, దీపము గగనం కాకుండా దానికి అడ్డు పెట్టడం కానీ, తర్వాత దీపం కింద పడిపోయిన ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం కానీ, అదేవిధంగా రాత్రిపూట నైట్ టైం పండాల్స్ కాడ 2 లేదా 3 వ్యక్తులని 24 hours ఉండే విధంగా కానీ, ఇంకా ఇతర ఎలక్ట్రిసిటీ విషయాల్లో కానీ అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన డీజీ సార్ యొక్క ఉత్తర్వుల ప్రకారం మా కమిషనర్ సుధీర్ బాబు సారు మీటింగ్ కండక్ట్ చేసి ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. డీజేల అధిక సౌండ్ వల్ల వృద్ధులకి, పిల్లలకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దానివల్ల తద్వారా హెల్త్ కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకారం డీజే సిస్టమ్ అనేది లేకుండా ఈ యొక్క పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్గనైజర్స్ మీటింగ్ పెట్టి చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఆ రిక్వెస్ట్లో భాగంగానే వారిని కూడా కన్విన్స్ చేసి ఎలాంటి డీజే సౌండ్స్ లేకుండా ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని, తర్వాత ఊరేగింపులు, ర్యాలీల సందర్భంలో కూడా డీజేలు పెట్టకూడదనే ఉద్దేశం కూడా అందరికీ వివరించడం జరిగింది. దాని యొక్క ప్రమాదాలు కూడా వారికి వివరించడం జరిగింది. దేనికి కూడా డీజే సౌండ్ అనేది ఒక లిమిటెడ్ ఉంది. ఆ లిమిట్ దాటి ఒక బాక్స్ పెట్టుకుంటే అది సౌండ్ సరిపోతుంది. ఆ ఒక బాక్స్ లేదా 1.5 బాక్స్, 2 బాక్సులు చిన్నవి. అలాంటి బాక్సులతోని మన ఏదైనా పండగలు కానీ, సందర్భాలు కానీ, లేదా ఫంక్షన్లు కానీ చేసుకుంటే ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉండదు. అదేవిధంగా డీజే అనేది పెట్టి అధిక సౌండ్, విపరీతమైన సౌండ్ వల్ల చాలామంది వృద్ధులకు ఇబ్బంది అవుతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.